హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చేయూత పెన్షన్ల పంపిణీ విధానంలో కొత్త మార్పులు తీసుకొస్తున్నట్టు ప్రభుత్వము తాజాగా సమాచారం అయితే వెల్లడించింది. దాని గురించి అయితే మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా వీడియోను ఎండ్ వరకు చూడండి. సో ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ అయితే చేస్తుంటాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చేద్దాము. తెలంగాణ రాష్ట్రంలో చేయూత పెన్షన్ల పంపిణీలో కొత్త విధానాన్ని అయితే తీసుకొస్తున్నట్లు ప్రభుత్వము తాజాగా వెల్లడించిందనమాట. అయితే మనకు ఇదివరకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చేయూత పెన్షన్స్ వచ్చేసి పెన్షన్ లబ్ధిదారుల దగ్గర ఫింగర్ ప్రింట్ అంటే బయోమెట్రిక్ తీసుకొని పెన్షన్ పంపిణీ అయితే చేసేవాళ్ళు. సో ఇప్పుడు తాజాగా దాన్ని అయితే చేంజ్ చేస్తున్నారు. అంటే చాలామంది కూడా ఆ బయోమెట్రిక్ పడక పెన్షన్ డబ్బులు వాళ్ళైతే పొందలేకున్నారు. అర్హులైనప్పటికీ కూడా వాళ్ళు చాలా వరకు నష్టపోతున్నారని ప్రభుత్వము కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చిందనమాట. ఇంకా మనకు మే నెల నుంచి ఈ పెన్షన్స్ వచ్చేసి ఈ కొత్త విధానంలోనే పంపిణీ అయితే చేస్తారు. సో అదేమిటో అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు చూద్దాము. సో దానికంటే ముందు పెన్షన్కు సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే మీరు ఆన్లైన్లో ఈ విధంగా ఈ యొక్క చేయూత పెన్షన్ స్కీమ్కి సంబంధించిన వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ మీకు ఎంటర్ పెన్షన్ ఐడి లేదా యుఐడి లేదా సదరం ఐడి, వాటి మూడిట్లో మీరు ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఆర్ అంటే లేదా డిస్టిక్ నేము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అన్ని డిస్టిక్స్ నేమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. దాని తర్వాత మండలము, మీ మండలం ఏదో. దాని తర్వాత పంచాయతీ, మీ పంచాయతీ నేము, పెన్షనర్ నేము, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకేనా. సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు స్టేటస్ అనేటువంటిది అయితే కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా మీ నేమ్ లిస్ట్లో ఉందో లేదో కూడా ఇదే విధానంలో అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఈ వెబ్సైట్లోకి వచ్చేసి చూడండి. ఇక మనకు ఈ యొక్క పెన్షన్ పంపిణీలో తీసుకొచ్చినటువంటి మార్పుల గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చండి. మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారము పెన్షన్ల పంపిణీపై కీలక నిర్ణయము. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతము ఫింగర్ ప్రింట్ ద్వారా పెన్షన్ల పంపిణీ అయితే అందజేస్తూ ఉండగా ఇకపై ఫేషియల్ రికగ్నిషన్ అంటే మీకు ఫేస్ స్కాన్ చేసుకొని పెన్షన్ అయితే ఇచ్చే విధానాన్ని అయితే తీసుకొస్తున్నారన్నమాట ప్రభుత్వము. ఇందుకోసము సెర్ఫ్ అయితే ప్రత్యేక యాప్ని అయితే రూపొందించింది. మే లేదా జూన్ నుంచి మనకు దీన్ని అయితే ప్రారంభించనున్నట్లు చెప్తూ ఉన్నారు. వృద్ధులకి చాలామంది కూడా వేలిముద్రలు పడక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటుండడంతో ఈ నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వివిధ కేటగిరీల్లో రాష్ట్రంలో 42.96 లక్షల మంది పెన్షన్లు అయితే తీసుకుంటూ ఉన్నారన్నమాట. అలాగే దివ్యాంగులకు నెలకు వచ్చేసి 4,016 రూపాయలు, అదేవిధంగా ఇతరులకు వచ్చేసి 2,016 రూపాయలు అయితే పెన్షన్ అయితే ఇస్తున్నామంటూ వాళ్ళంతా కూడా ఈ డబ్బులు అయితే అందుకుంటున్నారంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక మనకు మే నెల నుంచి లేదా జూన్ నెల నుంచి ఈ పెన్షన్స్ పంపిణీ వచ్చేసి కొత్త విధానంలో అయితే చేస్తారు. ఇంక నుంచి మీరైతే భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఫింగర్ ప్రింట్స్ అనేటువంటివి అయితే పడుకుంటూ ఉంటాయో అటువంటి వాళ్ళందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదండి. మీకు ఫింగర్ ప్రింట్స్ అనేటువంటివి అయితే పడకపోయినా ఫేషియల్ రికగ్నిషన్ తీసుకొని అంటే ఫేషియల్ స్కాన్ చేసుకొని మీకు పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది.